అందరికీ జై శ్రీరామ్, జయ హనుమాన్, స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు మనం ఉన్నది శ్రీశైలం లోపల అక్క మహాదేవి గుహలు చూడడానికి వచ్చినాం స్వామి. ఈ అక్క మహాదేవి గుహలు చాలా పవిత్రమైనది. ఘోర తపస్సు చేసిరంటే వెనకట మనకు ఇప్పుడు బోటింగ్ లో కూడా మనకు వచ్చేటప్పుడు అన్ని అక్క మహాదేవి గురించి ప్రవచనం చెప్పారు. ఈ అక్క మహాదేవి చాలా శివభక్తులంటే శివుని ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలని ఘోర తపస్సు చేస్తుంటే ఒక రాజు వచ్చేసి ఆమె లగ్గం చేసుకోవాలనుకున్నాడంట. లగ్గం చేసుకోవాలనుకుంటే ఆ టైంలో ఆ స్వామి ఏం చేసిండు, పెళ్లి చేసుకుందాం అనేసరికి వాళ్ళ ఇంట్లో అక్క మహాదేవి ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన బాగా ఇబ్బంది పెట్టేసరికి అక్క మహాదేవి ఒప్పుకుందంట పెళ్లికి. స్వామి నాకు కొన్ని తపస్సులు ఉన్నాయి, ఆ తపస్సు చేసేంత వరకు, నా తపస్సు కంప్లీట్ అయ్యేంత వరకు మీరు నన్ను టచ్ చేయొద్దని. అక్క మహాదేవి అందం చాలా లోకాన లేని అందం ఉంటుందట. ఆ టచ్ చేయొద్దని చెప్తే ఆ అక్క మహాదేవి గురించి ఘోర తపస్సు శివలింగం చేతులు పట్టుకుని తపస్సు చేసుకుంటుంటే ఆ టైంలో వచ్చేసి రాజు ఇన్ని రోజులు అని చెప్పి అక్క మహాదేవిని ముట్టుకోవడం జరుగుతుంది. కామంతో ముట్టుకునేసరికి ఆ స్వామి అక్కడ శివలింగమై వెలిచిందంట. ఈ అక్క మహాదేవి గుహలు కర్ణాటకలో కూడా ఆ అక్క మహాదేవి గురించి చాలా విశిష్టతలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మీకు బోటింగ్లో కూడా మాకు ప్రవచనం చెప్పారు. అక్క మహాదేవి గుహలు అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఘోర తపస్సులు, మునులు, యోగులు, అఘోరులు చాలా మంది తపస్సు చేసిరట. ఇప్పుడు ఈ అక్క మహాదేవి గుహలు మేము ఇప్పుడు వచ్చినాము. ఈ బోటింగ్ దగ్గర ఉన్నామన్నమాట. మీకు మొత్తం తెలవడానికి ఇంకా మేము అక్కడ పోలేదు, దాని గురించి చెప్పడానికి ఇంకో లోపలికి వెళ్తారు స్వామి. ఇప్పుడు మా అక్క మహాదేవి గుహలు ఎట్లా ఉంటాయో చూపిస్తానండి. ఈ దట్టమైన కొండలల్లో దట్టమైన అడవి స్వామి. ఇక్కడ మన శివాజీ మహారాజు కాలంలో అప్పుడు నీళ్లు లేవట. ఇక్కడ పాతాళగంగా నీళ్లు లేవంట. డైరెక్ట్ మెట్లు కొన్ని స్వామి చూపించింది మనకు. ఆ మెట్ల ద్వారం నుంచి శివాజీ మహారాజు వాళ్ళు యుద్ధాలకు కానీ ఇక్కడ కదిలివనం ఒకటి చాలా పవిత్రమైనది ఉన్నదంట. దానికి పర్మిషన్ తీసుకోవాలంటారు. ఈ అక్క మహాదేవి గుహలల్లో చాలా పవిత్రమైన ఉన్నాయి స్వామి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా విధాలుగా ఉన్నాయి. అదేంటో చూద్దాము. రామశరణ్ ఉందా ఇక్కడ మన సబ్స్క్రైబరు, ఆ బోటింగ్ చేసేటైన మన సబ్స్క్రైబర్ కూడా ఉండే స్వామి. మీరు మూలికల గురించి చెప్తారు కదా. ఈ అక్క మహాదేవి టెంపుల్ దగ్గర కూడా చాలా మూలికలు ఉన్నాయి. మీకు కావాల్సి ఉంటే తీసుకోండి స్వామి. 10 నిమిషాలు వెయిట్ చేస్తామని కూడా ఆ స్వామి మనకి చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. మేము ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాం స్వామి. మీకు అందుబాటులో ఉన్న మూలికలు ఏదైనా ఉంటే తెచ్చుకోండి. మీకు కానీ బ్యాగ్ కూడా ఇచ్చింది స్వామి. సరే స్వామి, చూసి పెట్టుకుంటా, మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే తెచ్చుకుంటా స్వామి అని చెప్పిన. ఈ అక్క మహాదేవులు చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయి స్వామి. చూడండి, బోటింగ్లో 14 కిలోమీటర్లు, బోటింగ్లో వచ్చి 14 కిలోమీటర్లు స్వామి. మేము కరెక్ట్ 10 గంటలకు ఎక్కితే 12 అయింది వెయిటింగ్. అంటే 2 గంటలు పట్టింది ఇక్కడ రానికి. మినిమం 1 అవర్ అట, కానీ 2 గంటలు పట్టింది సాంక్షాలు. చాలా లోపలికి స్వామి. ఇది అమ్మవారు ప్రతిష్టానం అనేది చాలా లోపలికి ఉందన్నమాట. ఇంకో దట్టమైన పాతలు. మేము 15 కిలోమీటర్ స్వామి లోపలికి, 15 కిలోమీటర్ లోపలికి వచ్చినాం. ఇంకా పైకి ఉంది. ఈ అక్క మహాదేవి గుహలు స్వామి. మీరు ఎప్పుడు వచ్చినా ఫ్యామిలీతో పాటు రావచ్చు. ఇక్కడ ఎటువంటి రిస్క్ ఏం లేదు. బోటింగ్ కూడా చాలా మంచిగా తీసుకొస్తారు. వాళ్ళు చెప్పే విధానం కూడా మంచిగా ఉంది. ప్రవచనం కూడా మంచి అమ్మవారి గురించి చెప్తారు. ఏ విధంగా అమ్మవారు ఇట్లా వెలిసిందని మీకు తెలియాలని బోటింగ్లో కూడా చెప్తారు. ఫ్యామిలీతో రావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేవు. ఇంకా వచ్చేసి అక్క మహాదేవి గుహలని స్టార్ట్ అయిన స్వామి. కనిపించేది అక్క మహాదేవి గుహలు స్వామి. చాలామంది ఉన్నారు అక్కడ. మనం వీడియో తీసుకోవడం ఇబ్బంది ఏం లేదు. లోపడుకుంటుంది అన్నమాట. ఎవరైనా లడ్డుకున్నా పక్క ఉన్న అందరు పడతారు. ఇదంతా పాతాళగంగా. ఈ అక్క మహాదేవి గుహలు అనేది చాలా పవిత్రమైన ప్లేసు, మళ్ళీ చాలా విలువగల ప్లేసు. మన అఘోరలు కానీ మంచి పుణ్యాత్ములు ఘోర తపస్సు పట్టిన వాళ్ళు కానీ ఈ అక్క మహాదేవి గుహల దగ్గరకు వచ్చి నిత్య అభిషేకం, ఎప్పుడు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అంటే అభిషేకం జరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు అమ్మవారి పైన చుక్క నీరు పడుతూనే ఉంటుంది అనమాట ఆ లింగం మీద. అదేందో క్లియర్ చూపిస్తా. లోపల శబ్దం మాట్లాడేది రావచ్చు, రాకపోవచ్చు. సైలెంట్గా చూస్తే చూడండి. జై శ్రీరామ్.
పైన అట్లే లైట్ పెట్టు స్వామి. అక్క మహాదేవి గుహలు స్వామి. లోపటంతా చిమ్మడి చీకటి, లైట్ ఉంటేనే పోగలుగుతాం. ఇంకా చాలా లోపల పోవాలి స్వామి శరణం. వచ్చే వాళ్ళు వస్తారు, ఒకరు వచ్చిన తర్వాత ఒకరు పోవాలి. మొత్తం మీరు దట్ట మీద కనిపిస్తాను, పైన చూపిస్తాను. ఓకే స్వామి, ఇంత లోపల స్వామి వాళ్ళు మళ్ళీ డ్రైవర్స్ పోవాలి. చాలా మంది వస్తారు. ఓకే స్వామి. ఓం నమ శివాయ. కాశీ విశ్వనాథ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. తల్లిని కాల్మక్త మంచి. ఓం నమ శివాయ. స్వామి శరణం. ఇంత లోపలికి వస్తామే స్వామి శరణం. స్వామి జాగ్రత్త పోవాలి, కింద కింద ఉంది ఆయిల్ వచ్చి కానీ జాగ్రత్త, ఎందుకంటే పైన తాకితే షార్ప్ ఉంది. తొందర పడద్దు, ఆలస్యపడద్దు. ఆక్సిజన్ తక్కువ అయితే ప్రాబ్లం స్వామి. ఇప్పుడు మనం చూసినాం కదా అక్క మహాదేవి గుహలు అంటే ఇటు షార్ప్ ఉండే స్వామి. లోపల చాలా ఇరుక్కు ఉంది. ఇంకోటి ఏంటంటే జర వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. ముస అర్థలేదు స్వామి. ఇవైతే స్వామి ఆడికి చాలా మైసామి తీసుకున్నా. నువ్వు కంటిన్యూ చేస్తూ జాగ్రత్త. నువ్వు గబ్బిలాలు ఓ స్వామి. ఈ లోపల కూడా ఉన్నది. ఈ లోపల కూడా పెద్ద గుహ స్వామి. అంటే ఇక లోపలికి ఎంట్రెన్స్ ఎక్కువ లేవు, ఉందంటే వరకే మనకు పంపించారు అనమాట. ఇగో ఇది అక్క మహాదేవి గుహలు. మామూలు లేదు స్వామి శరణం. స్వామి హిట్ తీసారు తిందిరా. శ్రీశైలం యాదవ్ ఆయుర్వేదిక్ కదా. శ్రీశైలం యాదవ్ ఆయుర్వేదిక్ కదా. అట్లా కొట్టే వస్తుంది మీరు. శ్రీశైలం ఆయుర్వేదిక్ యాదవ్. మీ పేరు? నా పేరు అసలు శ్రీశైలం. అవి ఇప్పుడు వచ్చిన కనిపిస్తామా స్వామి? లోపల గాలి లేదు. ఒక శివలింగం, శివలింగం ఉంది. అవును స్వామి. ఇట్లా ఈడ కూడా స్వయంగా వేసిన శివలింగం అంట స్వామి. అప్పుడు ఋషులు యోగులు వాళ్ళు పూజ చేసుకోవడం పెట్టారు సాంశనం. లోపల మాత్రం ఇక మినిమం ఉంది స్వామి, చెప్పొద్దు. అంటే ఇక జర భయపడకుండా ధైర్యంగా పోవచ్చు. ఇక ఇక్కడ అక్క మహాదేవి వాళ్ళు ఋషులు మునులు ఉన్నారు స్వామి. అమ్మవారి విగ్రహాలు ఇవి మొత్తం గుహలు ఉన్నాయి స్వామి లోపల. అంటే వెలుతురు లేదు స్వామి. చాలా మంది ఇక్కడ మునులు కానీ గుహలు కానీ చాలా మంది ఉంటారంట లోపల. అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి లోపల. గుహ లోపల చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఆ లోపల ఉంటారంట కానీ స్వాములు బయటికి రారంట. వాళ్ళు శివరాత్రి సమయంలో కానీ గ్రహణం సమయంలో కానీ ఏదైనా మంచి శివునికి సంబంధించిన పూజలు ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వస్తారంట. అప్పుడు వచ్చే పూజలు చేస్తారంట. ఇక్కడ మాత్రం అందుబాటులో ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు ఈ గుహలు అనేవి చాలా పవిత్రమైనది. గుహ లోపల ఎంతో మంది ఉన్నారు. మనం ఓన్లీ అక్క మహాదేవి గుహలని టచ్ చేసి మనం బయటకు వెళ్ళినాం. అవే ఇంకా లోపలికి ఉందంటే ఇంకా చాలా వరకు చాలా ఉన్నాయి గుహలు అనేవి. ఇట్లా లోపల ఉన్నాయి స్వామి. నువ్వు ఇట్లా చాలా లోపలికి ఉన్నాయి స్వామి శర్మ. లైట్ పెట్టు.
ఇట్లా లోపడుకుంటా స్వామి. ఇంకో ఇట్లా గుహలు ఇట్లా తపస్సు చేస్తున్నాడు అనమాట, ఇట్లా కూర్చుంటున్నాడు అనమాట. ఇట్లా కిందికి కూడా ఉంది స్వామి. ఇట్లా స్వామి ఇంకో ఇట్లా కిందికి చాలా కిందికి ఉంటాయి స్వామి గుహలు. అంత గబ్బలం వస్తుంది సాంశనం, ఘోరంగా ఉంది సాంశనం. చూపిస్తా ఇంకా రండి. ఓం నమః శివాయ, శివాయ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మాతా ఓం నమః శివాయ మల్లికార్జున ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గుహలు చెప్పాలి, అక్కమహాదేవి గుహలు. అన్ని గబ్బిలాలు వచ్చినాయి, గబ్బిలాలు ఎంత పెద్దనే. లోపల మాత్రం చాలా ప్లేస్ ఉంది సామె. అన్ని గబ్బిలాలు వచ్చినాయి, ఎంత పెంట. ఇగో చాలా ప్లేస్ ఉంది లోపల. చూపిద్దామంటే గబ్బిలాలన్నీ మీదకి వస్తున్నాయి సాంశను. ఇంకా చాలా ఉంది స్వామి గుహ. ఇంకో లోపల వరకు ఉన్నాయి, లైటింగ్ వేస్తే గబ్బిలాలు వస్తున్నాయి. కింది వెతుకుతుందా దా. వీళ్ళది స్వామి ఎత్తైన పర్వతం మనం దర్శనం చేసుకుని వచ్చి బయటకు వచ్చినాం అనమాట. ఇదే అక్క మహాదేవి గుహలు. పైన కూడా ఆశ్రమం ఉందంట, ఆశ్రమం చూద్దాం రండి. ఇక వృద్ధ సాయం ఎట్లా చూడు సార్, 100 వరకు. శ్రీశైలం దట్టమైన అడవిలో స్వామి అక్క మహాదేవి గుహలు పైన. ఆయన మామూలు లేస్తామే, చాలా పైకి ఉంది. ఆశ్రమం వచ్చేసి అక్కడ ఉంది సామె. చాలా పెద్దైన పర్వతము, చూడడానికి బాగుంది కానీ సుక్కలు కనబడుతుంది సాంశం. దా ఇది కూడా మామూలు లైట్ లేదు సామె, చాలా ఎత్తైన పర్వతము. ఆశ్రమం ఉంది స్వామి. అమ్మ కార్తీక పౌర్ణమి రోజున మహోత్సవం చాలా విషయం. సద్గురు భోజనం చూపిస్తాను. ఇటువంటి పెద్ద పెద్ద గుహలల్లో
తపస్సు చేసిన స్వాములు స్వామి. స్వామి శరణం అయ్యప్ప. మామూలు పైన చూపించిన స్వామి అంతా. స్వామి శరణమయ్యప్ప. చాలా బాగుంది. కొద్దిగా ఎక్కడం కూడా కొండలు ఎక్కుడంటే స్వామి మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, అయినా దమ్ము వస్తుంది అనుకోవద్దు. దేని వాల్యూ దానికే ఉంటుంది. ఆ కొండలు ఏం సాపుగా డాంబరు లెక్కలేవు, మనం ఎత్తైన పర్వతం లెక్కన స్వామి శరణం. దీన్ని బట్టి చుట్టుముట్టు ప్రాంతాలుగా మధ్యలో ఇక్కడ యోగులు ఋషులు చాలామంది ఉంటారంట స్వామి, కానీ బయట పడరట. వాళ్ళ టైం సందర్భం బట్టే బయటకు వెళ్తారట. ఎన్నో గుట్టలలో కూడా చాలా హోల్స్ ఉన్నాయి, అలా వాళ్ళు ఉంటారట. టైం బట్టి బయటకు వెళ్తారు. ఓం నమః శివాయ. జై సీతారాం.